వచ్చిన ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధులను ఘనమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామమున 14 స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ 19వ దినాన మన రాత్రికాల సమయంలో తండ్రి మీ బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి మహాభాగ్యం కొరకు 14 స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు తండ్రి ప్రభా నేను మాట్లాడటం కాదు కానీ ప్రభా, నా నోటికి దూరంగా ఉండి మీరు మాట్లాడండి తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థమైన మాటలు ప్రభా. అవును ప్రభా, గత వారం నుంచి ఎంతో స్థితిలో ఉన్న నన్ను ప్రభా లేవనెత్తి ప్రభా ఈ దినం ఇక్కడ నిలబెట్టినారు. మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. మరి ఇక్కడ నిలబెట్టినారంటే అది ఇష్టమైన ప్రభా. నేను ఈ మాట చెప్పుటకు మీరు నన్ను సిద్ధపరిచినారని నమ్ముచున్నాను తండ్రి. ప్రభా, నా చుట్టూ కలిసి వేయండి. ముఖ్యంగా ప్రభా నాలో ఉన్న భయమును తీసివేయండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నా నోటికి దూరంగా ఉండి మీరు మాట్లాడాలి ప్రభా. ఎలాంటి ప్రభా వ్యర్థమైన మాటలు నా నోటిని రాకుండా ప్రభా మీ కృపా దయ కావాలని నా చుట్టూ ఉంచండి. చేయలేని సంత ప్రియలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు అతి పరిశుద్ధ నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు వాక్యం నాకు నిలబడింది స్వీయ త్యాగం అంటే ఓన్ సాక్రిఫైస్. ఓన్ సాక్రిఫైస్ త్యాగం అంటే అది చాలా గొప్ప మాట అండి. త్యాగం అంటే అది ఎలాంటి స్వార్థం లేనిది. ప్రేమకు మరో రూపమే త్యాగము. ప్రేమకు నిర్వచనమే త్యాగము. త్యాగం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. మనోడు ఎంతో మంది కూడా త్యాగం చేస్తూ ఉంటారు. కొంతమంది భూములు త్యాగం చేస్తారు, ఆస్తులు త్యాగం చేస్తారు. అలాగే మరి తల్లి తన బిడ్డల కోసం తన ఇద్దరిని త్యాగం చేస్తుంది. తండ్రి తన బిడ్డల కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేస్తాడు. కానీ అందరూ ఇక్కడ ఏం త్యాగం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని వాక్యాలు లేదు. కానీ ఇక్కడ మన ముందు ఉన్నటువంటి వాక్యంలో ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన త్యాగం చేస్తుంది. ఏంటంటే ఆయన ప్రాణం మన కోసం, ఆయన ప్రాణం ఆయన ఆఖరి రక్తపు కొట్టు వరకు త్యాగం చేశాడు. ఆయన జీవితం అంతా మనం గమనించినట్లయితే తండ్రి యొక్క పరిశుద్ధుని యొక్క సింహాసనం దగ్గర ఆయన కావిట్లో ఉండవలసిన ఆయన ఈ భూలోకంలో ఒక నరుడుగా జన్మించాడు. ఈ లోకంలో ఒక నరుడుగా ఎవరి కోసం వచ్చాడంటే నీ కోసం, నా కోసం. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవితం మనం తెలుసుకున్నట్లయితే ఆయన జీవితం అంతా కూడా త్యాగాలమయ్యే. ఆయన పుట్టకే త్యాగము. ఎందుకంటే ఆయన తలవాల్చుడు కనుక ఎక్కడా స్థలం లేదన్నాడు. ఆయన భూలోకం పుట్టాల్సిన వ్యక్తి కాదు. ఆయన పరలోకపు కుమారుడు, తండ్రి ప్రియమైన కుమారుడు ఆయన. కానీ నీ కొరకు నా కొరకు తల్లి తాను తగ్గించుకుని ఈ లోకంలో మనిషి కుమారుడుగా జన్మించాడు. ఆయన జీవితం ఎలాంటిదంటే ఆయన బాల్యం నుండి కూడా అన్ని త్యాగాలు. ఆయన 12 సంవత్సరాల వయసులో తన తండ్రి కోసం తన బాల్యాన్ని త్యాగం చేశాడు. అలాగే మరి సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము 30 సంవత్సరాల వయసులో తన కుటుంబాన్ని కూడా త్యాగం చేశాడు. బాల్యాన్ని 12 సంవత్సరాల వయసులో త్యాగం చేశాడంటే ఆ తండ్రిగా ఒకరే కుమారుడు. అది చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ క్రీస్తు మాత్రమే త్యాగం చేశాడు. అటువంటి మహాకృపగల దేవుడు మరి నీ కొరకు, నా కొరకు నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి నశించిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆదాము చిన్నతనం ఉన్నప్పుడే దేవుడు మరి మరణాన్ని శిక్ష విధించినట్లయితే పాపంగా శిక్ష మరణం అంటే బహుశా ఈ రోజు దైవ కుమారుడు అలాంటి త్యాగం చేయవలసి వచ్చేది కాదేమో. అలాంటి త్యాగం ఆయన మన కోసం చేశాడు. అలాగే ఆయన త్యాగం చేసిన ఆయన ఈ లోకంలో ఏమైనా సంతోషంగా ఉండాలంటే ఏం లేదు. ఆయన జీవితం అంతా కూడా మరి ఆయనకు అవమానాలు, నిందలు, మరి ఎన్నెన్నో శ్రమలు ఆయనకి మన పాపాల కోసం ఆయన శిల్వ రక్తం కార్చాడు. అంతేకాదు మరి క్రీస్తు నిధుల ద్వారా ఎవరి కోసం అండి? నీ కోసం, నా కోసం. ఆయన శిల్వ త్యాగం ఎందుకు చేశాడంటే దేవుడికి నైవేద్యములు ఇలాంటివి ఏమి దేవుడికి ఇష్టం లేదు. కేవలం మనిషి కుమారుడు యొక్క రక్తం వల్లే పాప క్షమాపణ ఉంది కాబట్టి ఆయన ప్రియ కుమారుడు మరి ఈ లోకానికి మన కోసం ఈ లోకాన్ని పంపాడు. అలాగే ఆయన త్యాగం చేసిన తర్వాత చాలా అద్భుతాలు
30,000 మంది సిలువకు అప్పగించబడ్డారు. క్రీస్తే మొదటి వ్యక్తే కాదు సిలువ వేయబడానికి, క్రీస్తు తర్వాత కూడా ఎంతో మంది సిలువ వేయబడ్డారు. కానీ ఇక్కడ సిలువ వేయబడింది ఎవరంటే నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము లేని దేవుడు, నీ పాపము నా పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ ఎవరైనా ఏదో శిక్ష పడిందంటే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని చాలా మంది చూస్తారు. కానీ ఇక్కడ క్రీస్తు అయితే ఇలా తగ్గుతున్నాడు తప్పు చేసేవాడిని, కానీ ఆయన ఏమి నోరు తెరవలేదు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడాలి, ఎందుకంటే ఆయన నోరు తెరవలేదు. పిల్లలకు ఆయన్ని తప్పించాలని చూస్తున్నాడు ఆయన సిలువ మరణం నుంచి. కానీ క్రీస్తు సిలువ మరణము పొందడమే సిద్ధపడి ఉన్నాడు. అటువంటి సిలువ మరణం పరిశుద్ధుడైన క్రీస్తు మరి శిక్ష వేయబడ్డాడు. ఆయన ఎందుకు నీ కోసం నా కోసం సిలువ వేయబడ్డాడు. యెషయా 53 6-7 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మొదట కేవలం గొర్రెపిల్లలు బొచ్చు కత్తిరించు వారిని దాని మరియు మౌనంగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడెను. అతడు నా జనులు అతిక్రమమును బట్టి మెట్టబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. మనం నిశ్చయంగా మన రోగములను భరించను, మన వ్యసనములను మన పాపములను ఆయన మీద మోసుకొని ఏ పాపము చేయని ఆయన మన స్థానంలో ఉండి ఆయన పాపంగా నిలబడ్డాడు. మన స్థానంలో ఉండి ఆయన శిక్ష అనుభవించాడు. మనము పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. మరి ఆ రోజు చెప్పాలంటే ఆ శిలువ మీద ఆయన గారు ఉండాల్సిందేమో, మనం ఉండాల్సిందే. మరి యెహోవా దేవుడు మరి ఆదాము కాలంలోనే ఆ శిక్షను తీసివేస్తాను, కుమారుడు శిక్షను తీసివేసినట్లయితే ఆ స్థానంలో మనం ఉండాల్సిందేమో. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుకొట్టబడెను. మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన ఎందుకు వచ్చాడు? మనందరికీ గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఎందుకంటే ఎంత అడిగినా కూడా ఆయన మీకు తప్పు చేశారంటే ఆయన నోరు తెరవట్లేదు. నోరు తెరువలేదా ప్రేమ, బరులు బరుగలేదా ప్రేమ. ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. స్వార్థ 3:14 అనుకుంటుంది. ఎంత ప్రేమించండి దేవుడు అని చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆయన ఆఖరి రక్తం కొట్టుకుని మన వరకు కాచే వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. మరి ఆయన దైవ కుమారుడు, ఆయన సిలువ వేయబడ్డాడు. 9 గంటలకు అక్కడ ఆయన రోమన్ సామ్రాజ్యంలో సిలువ వేయడం అంటే చాలా అవమానకరమైన విషయంగా భావించేవాడు, చాలా హేళనగా చూసేవాడు, చాలా నిందించేవాడు. అయినా సరే ఎన్ని జరుగుతున్నా సరే మన తండ్రి మాత్రం ఆ శిక్షకే, ఎందుకంటే అది తండ్రి చిత్తమై ఉన్నది. ఆయన ప్రియకుమారుని ఆ శిక్ష అనుభవించడమే ఆయన ఈ లోకానికి పంపాడు కాబట్టి ఆయన తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంది. అలాగే ఆయన సిలువ వేయబడినప్పుడు 9 గంటలకు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ వేయబడినప్పుడు 4 అద్భుతాలు జరిగాయండి. ఒకటి ఏంటంటే డార్క్నెస్, చీకటి. రెండవది వెయిల్ ఆఫ్ టెంపుల్, దేవాలయం తెర. మూడవది ఎర్త్క్వేక్, ఏంటంటే భూకంపము. నాలుగవది చనిపోయిన వారు లేచారు. మొదటిగా చీకటి. చీకటిని గురించి తెలుసుకున్నాం. క్రీస్తు 9 గంటలకు సిలువ వేయబడినప్పుడు 3 గంటలకు ఆయన చనిపోయారు. 9 గంటల తర్వాత ఆయన మరణానికి ముందు 4 గంటల భూమి అంత చీకటి కమ్మిపోయింది, ప్రపంచం అంతా చీకటి కమ్మింది. ఆ చీకటి దేనికి నిదర్శనం అంటే పాత నిబంధనలో చీకటి అనేది తీర్పునకు నిదర్శనం.
నిర్మాకాండము 10వ అధ్యాయం 21-22 చూడండి. అతడు యెహోవా మోషేతో అబద్ధమైనటువంటి చేయి చాపును ఐగుప్తులోకి నా అందుకు యెహోవా మోషే ఆకాశంలో చెయ్యి చాపినప్పుడు రేపు ఐగుప్తులకు తెగులు పంపించాడు. వాటిలో ఏంటంటే 9వ తెగులు చీకటి. 9వ తెగులు చీకటి అంటే మరణానికి ముందు చీకటి జరిగింది. అక్కడ కూడా 10వ తెగులుగా ఐగుప్తీయుల యొక్క తొలి కుమారులందరూ మరణానికి అప్పగించబడ్డారు. తొలి కుమారులందరూ చనిపోయారు ఐగుప్తులో. అప్పుడు దేవుడు మనం గమనించినట్లయితే ఇక్కడ చీకటి దేవునికి సంకేతం అంటే తీర్పునకు ముందు సంకేతం. చీకటి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే బలులు అర్పణ వల్ల మరి లోకంలో ప్రజలకు విముక్తి మరి రక్షణ కలదు. కాబట్టి ఆయన రక్షణను అందించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద మరణము పొందాడు. ఆయన ఎలాంటి మరణం అంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నా కొరకు నీ కొరకు శిలువ వేయబడ్డాడు. ఆయన మరి ఆ చీకటిలో ఎప్పుడైతే ఆ చీకటి శిలువ దేవుడు తన ప్రాణాన్ని అప్పగించాడు. అప్పుడు ఆ చీకటి తీర్పునకు మరి దేవుడు వచ్చే సమయంలో నీకు నాకు తీర్పు తీర్చి మనము రక్షణ నుంచి దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించడానికి, ఆయన నిత్య జీవులోకి నడిపించడానికి ఈ చీకటి నిదర్శనంగా ఉంది. రెండవది రెండవ టెంపుల్ అంటే దేవాలయపు తెర. దేవాలయపు తెర ఆయన్ని సిరివేసిన తర్వాత రెండవ అద్భుతంగా దేవాలయపు తెర మధ్యకు చినిగింది. దేవాలయ తెర మధ్యలో చినగడం అంటే అక్కడ యూదులు అన్యులు ఉండేవారు. యూదులకి ఆలయంలో ప్రవేశం లేదు. యూదులందరూ కూడా ప్రవేశింపలేరు. యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేవాళ్ళు. అది కూడా యాజకులు, ప్రధాన యాజకులు అంటే అది కూడా తెర యువతలో మాత్రమే ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. కానీ తెర వద్దలో ఎవరికీ ప్రవేశం లేదు. అతి పరిశుద్ధమైన స్థలం అది. ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. యూదులు బయటే వరండాలో కూర్చుని ఉండేవాడు. అలాంటి సమయంలో దేవుడు మరణించినప్పుడు దేవాలయం తెర మధ్యకు చిరిగిందంట. అది మధ్యకు చిరగడానికి అది ప్రధాన యాజకులు ఎప్పుడూ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఆ దేవాలయం తెర ఎప్పుడైతే మధ్యకు చిరిగిందో దేవునికి మనకి ఉన్న మధ్య గోడ తొలగిపోయింది. మరి ఉభయులను దేవుడు యాగం చేశాడు. అలాగే ఇప్పుడు యూదులు లేదు, అన్యులు లేదు, అందరూ ఆ దేవాలయంలోకి ప్రవేశించే మార్గము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దేవాలయం తెర ఎంత స్ట్రాంగ్ అంటే 4 ఏనుగులు పట్టుకుని నాటినా కూడా చిరిగినంత బలమైన తెర అంటారు. అంత బలమైన తెరని దేవుడు మరణంతో చించివేశాడు. అప్పుడు అందరికీ మార్గము దేవాలయంలోకి వెళ్ళడానికి మార్గం సులభం చేశాడు. ఈ దేవుడు మన దేవాలయంలో ఉన్నామంటే కేవలం అది ఆయన మరణము వలనే. ఆయన మరణించడం వలన మరి ఆయన యొక్క త్యాగము, అతని యొక్క హృదయ ధారలు మనల్ని మన పరిశుద్ధ మార్గంలోకి నడిపించింది. దేవాలయం తెర చిరిగింది. దేవుడిని మనల్ని లేఖం చేశాడు. ఆయన లేఖం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఎఫెసీయులు 2:14 గమనించినట్లయితే ఆయన సమాధానమై ఉండి మీకు మాకులో ఉన్న ద్వేషంలో మీద విధిపూర్వకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైన విధిపూర్వకమైన ఆజ్ఞలు ఆయన కొట్టివేశారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. తన శరీరంలో తన రక్తంలో ప్రభు శిలువ మీద త్యాగం చేయడం వల్ల మధ్యలో గోడ పగలగొట్టబడింది. దేవుడు మన ఉభయుల్ని యాగం చేశాడు. మార్గము సరళంగా చేశాడు. ఇంకా మూడవదిగా చెప్పాలంటే ఎర్తపే అంటే భూకంపము. మత్తయి సువార్త 27:55.
క్రింది వరకు రెండుగా చీయను, భూమి వడికెను, పంటలు బద్దలాయెను. చాలా. అప్పుడు దేవాలయం తెర కింద నుంచి పైకి చిరిగిన మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు భూకంపము, సమాధిని తెరవబడము. అప్పుడు దేవాలయం తెర బయట మీద రెండుగా చిరిగిన, భూమి వణకెను, బండలు బద్దలాయెను. భూమి వణికిందంటే పాలస్తీనాలో భూకంపం అంటే అది చాలా చాలా కష్టమైన మాట. అంటే దాని గురించి నాకు అంత బాగా తెలియదండి. దాన్ని మనం గమనించినట్లయితే భూకంపం కలిగాయి. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి మోషేతో మాట్లాడడానికి మరి సీనాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా భూకంపం కలిగిందంట. అప్పుడు యెహోవా దేవుడు అగ్నితో దేవుడికి మోషేకు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు కూడా భూకంపం కలిగిందంట. ఆ భయంకరమైన భూకంపం ఆ రోజు. అలాగే క్రీస్తు ఈ రోజు మరి సిలువలో తన రక్తంలో చెందించినప్పుడు భూకంపం కలిగింది. ఈ భూకంపం అంతే కాదు, భూకంపం కలిగిన వల్ల కల్వరి ప్రాంతం అంతా దగ్గరికి పోయింది, ఇట్లా వణికిపోయింది అనమాట. అది దేవుడు అందుకంటే కల్వరి ప్రాంతం అంతా భూకంపం కలిగిన వల్ల విధిరూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్ర సంఖ్యలను తెంచబడ్డాయంట. దేవుడు మనం నిత్య మార్గంలో నడిపించడానికి ప్రవేశపెట్టడానికి దాన్ని సింబాలిక్ గా మనం తీసుకోవాలి. 4వదిగా చనిపోయిన వారు వేశారు. ఈ డెడ్ రైజ్ అంట. మత్తయి సువార్త 27:52 వచ్చిన సమాధిలో లేవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చనిపోయిన వారు ఆ రోజు క్రీస్తుని సిలువ వేసినప్పుడు సమాధులు తెరవబడనంట. సమాధిలో నివసించిన అనేక మంది చనిపోయిన వారు పరిశుద్ధులైన వారు ఆ రోజు సమాధిలో నుంచి లేచారంట. కానీ క్రీస్తు 3వ రోజు సమాధిలో నుంచి లేచినప్పుడు ఈ పరిశుద్ధులంతా పట్టణంలోకి వెళ్ళి క్రీస్తు నిజమైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు అని తెలియజేయడానికి వీడు సింబాలిక్ గా ఉన్నారంట. ఆధ్యాత్మిక అపవిత్రత ఉన్న మనం ఏమై పోతున్నామని, మరి చీకటిలో పాపంలో ఉన్న మనం నశించిపోతున్నామని, మన పాపల నిమిత్తము దేవుడు సిలువను అనుభవించాడు. నిన్ను నన్ను రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ సిలువను అనుభవించాడు. ఆయన రాత్రికి రక్తం కొట్టుకోనికి మన కొరకు త్యాగం చేశాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడండి, నేను నా ఆఖరి రక్తం కొట్టు వరకు మీకోసం త్యాగం చేశాను, మీరు నా కోసం ఏం త్యాగం చేస్తారు? ఏమి త్యాగం చేశారని మన దేవుడు ఇక్కడ మనం అడుగుతున్నాడు. మరి మనం ఏం చెప్పే స్థితిలో ఉన్నాము? మరి ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో ఈ త్యాగం చేయడానికి చాలా ధైర్యం కావాలి, చాలా ప్రేమ కావాలి. ఒక వ్యక్తి కోసం ఒక మనిషి కోసం త్యాగం చేయడం అంటే అంత ఈజీ అయిన మాట కాదు. మన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా ఇవ్వచ్చు, కానీ మనం ఇంకొక మనిషి కోసం మనం బహుశా త్యాగం చేయలేమేమో. అది దేవునికి మాత్రమే చెల్లింది. ఆయన నీ స్థానంలో నా స్థానంలో నిలబడ్డాడు. మరి మనం అపవిత్రంగా ఉండి భ్రష్టు పట్టిపోయినప్పుడు ఆ స్థలంలో నుంచి మనం
నడవడానికి కాదండి, ఆయనకి ఇష్టమైన మార్గంలో నడచడానికి మరి దేవుడు ఇలాంటి త్యాగం చేశాడు, ఇలాంటి సాక్రిఫైస్ చేశాడు. మనం కూడా ఆయన సాక్రిఫైస్ కోరుకుంటున్నాడు. మరి పేతురు 18 వచ్చినట్టు అనుకుందాం. చదవమ్మా. పితృకాలంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైన నిష్కళంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిందని మీరు ఎరుగరా? దేవుడు అడుగుతున్నారు, నిష్కళంకమైన రక్తం అంటే పరిశుద్ధుని యొక్క రక్తంతో మీరు మరి విమోచించబడ్డారని మీకు తెలియదా? మీరు నా కోసం సాక్రిఫైస్ చేయలేరా? నా కోసం జీవించలేరా అని దేవుడు అడుగుతున్నాడు. మీరు మనం ఎలా జీవిస్తున్నామండి? మన మార్గం ఇతరులకు ఎలా ఉంది? మన బాప్తిసం తీసుకున్నాం, విమోచింపబడ్డాం, రక్షింపబడ్డాం అంటున్నాం. మరి మన ఆలోచన ఎలా ఉండాలి? మన ఇద్దరిని ద్వేషించేలాగా ఉన్నామా? ఇద్దరిని మరి అసహించుకునే వాళ్ళగా ఉన్నాం. మన ఆలోచన ఎలా ఉన్నాయని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు. మరి ఇంకో దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కదా, సాక్రిఫైస్ అన్ని ఇచ్చాడు. మరి దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, నన్నే ఉండలేదు నువ్వు అనుకుంటున్నావేమో, అది చాలా తప్పు. దేవుడు వెర్రివాడా అంటున్నాడు. అలాగే ఏమైనా మనకి కావాలంటే మనం సాక్రిఫైస్ చేయాలండి. మరి మన పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు సంవత్సరం అంతా కూర్చుని ఆఖరి రోజు వెళ్ళి వాళ్ళ లక్షణంగా తెలి కష్టపడి చదివేస్తే పాస్ అవుతారా? కానీ ఫస్ట్ క్లాస్ రావాలంటారు. అంటే ఇక్కడ పోసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నా దేవుడు ఫస్ట్ క్లాస్ ఇస్తున్నాను అంటున్నాను. ఫస్ట్ క్లాస్ రాలేదండి. దేవుడు 80% పిలుస్తున్నాడు. 80% నీ కష్టానికే దేవుడు ప్రతిఫలమిస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేయగలిగింది దేవుడు ఏం చేయడు, నువ్వు చేయలేనిది మాత్రమే దేవుడు చేస్తాడు. ఈ చదువు అనేది అది నీ చేతిలో, మరి నువ్వు చేయగలవు. నువ్వు కష్టపడి చదివి అప్పుడు నన్ను అడుగు, నేను ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇస్తాను నీకు అంటున్నాడు. కానీ నేను సోమరిగా ఉండి నాకు అన్ని ఫస్ట్ క్లాసే రావాలి, నాకు అన్ని బ్లెస్సింగ్సే రావాలంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. నువ్వు ఏదైతే చేయలేవో, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ గారు చెయ్యలేని పనులు దేవుడు చేస్తాడు. అప్పుడు ఎందుకంటే డాక్టర్ కూడా చేయలేదు కానీ తప్పకుండా ప్రార్థిస్తా, తప్పకుండా చేస్తాడు నీకు అక్కడ. అంతేగాని ఒక ఒలింపిక్ గేమ్కి వెళ్తాడు, సంవత్సరం అంతా ఇంట్లో కూర్చుని టీవీ చూసి బిర్యానీ తిని ఆఖరి రోజులో ఒలింపిక్కి వెళ్తే గెలుస్తాడండి? అసలు సెలెక్ట్ అవుతాడా? సెలెక్ట్ అవుతాడు అట్లాంటి వ్యక్తులు. అప్పుడు వచ్చి దేవుడి మీద నిందేసి నేను దేవుడిని ఎంతో ప్రార్థించాను అంటే చేయగలిగితే అది చాలా తక్కువటువంటి వారిని దేవుడు వెతివాడని పిలుస్తున్నాడు. ఫలించమంటున్నాడు. ఫలించడానికి నేను మీకోసం త్యాగం చేస్తానంటున్నాడు. ఫలింపని ప్రతి చెట్టును కూడా నరికి అగ్నిలో వేస్తానంటున్నాడు. మరి మనం అగ్నిలో వేయించుకునే స్థితిలో ఉన్నామా? ఆయన అక్కడ అతి సమీపంలో ఉందండి. అతి సమీపంలో మనకి చాలా సిగ్నల్స్ తెలుస్తూనే ఉందండి. మరి దైవ సేవకులు అనే వాళ్ళని కూడా మరి ఎంతో హింసించి చంపుతున్నారు. మన వాళ్ళందరి కోసం కూడా ఎంతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మరి అధికార సేవల్లో మనం చేసే ప్రార్థన మన కుటుంబాలకు, మన పిల్లలకు బ్లెస్సింగ్స్ గా ఉన్నాయా? అలాగే సొలొమోను మహాజ్ఞాని, ఆయన